కొంతమంది దొంగలు అవకాశం దొరికితే దొంగతనం చేస్తారు. కానీ ఇంకొంతమంది మాత్రం దొంగతనాన్ని వృత్తిగా మార్చుకుంటారు. పోలీసులు వెతుకుతున్నారని చెప్పి తెలిసినా జిల్లాలు మారుస్తారు, ఊర్లు మారుస్తారు, పేర్లు మారుస్తారు. కానీ చేతి వృత్తి మాత్రం మార్చుకోరు. పగలు సామాన్యుడిలా తిరుగుతారు, చీకటి పడితే నీడలా కదులుతారు. ఎక్కడ ఏ ఇల్లు ఖాళీగా ఉంది, ఏ దుకాణంలో విలువైన వస్తువులు ఉన్నాయి, ఎవరు ఎప్పుడు తాళం వేసి వెళ్తున్నారు అన్నీ ముందుగానే గమనిస్తారు. తర్వాత ఒక్క రాత్రిలోనే లక్షల రూపాయల సొత్తుతో మాయమైపోతారు. అలాంటి దొంగల గురించి వింటే అది సినిమా కథలా అనిపిస్తుంది. కానీ పల్నాడు జిల్లా పోలీసులు పట్టుకున్న షేక్ రఫీ అలియాస్ పొట్టి రఫీ కథ మాత్రం సినిమాను మించిన ఉత్కంఠను కలిగిస్తోంది. అయితే 2 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా రఫీ ఎలా తిరిగాడు? వినుకొండ పోలీసులు అతన్ని ఎలా ట్రాక్ చేశారు? మోస్ట్ వాంటెడ్ దొంగ పొట్టి రఫీ నేరాల వెనుక అసలు కథ ఏంటి? లెట్ us వాచ్. వినుకొండలో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ షేక్ రఫీ అలియాస్ పొట్టి రఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 20 ఏళ్లుగా దొంగతనాలే జీవన విధానంగా మార్చుకున్న ఈ వ్యక్తి ఓ జిల్లాలో దొంగతనం చేసి మరో జిల్లాలో కనిపించేవాడు. ఒక కేసులో పోలీసులు వెతుకుతుంటే మరో చోట కొత్త చోరీకి ప్లాన్ చేసేవాడు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా ఇలా జిల్లాలు మారినా అతని టార్గెట్ మాత్రం ఒకటి. విలువైన వస్తువులున్న ఇల్లు, బంగారం, వెండి నిల్వలుండే దుకాణాలు, రాత్రివేళ ఎవ్వరూ లేని భవనాలు. అందుకే అతడిని పోలీసులు సాధారణ నిందితుడిగా కాకుండా మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా గుర్తించారు. ఈ దొంగతనాల్లో కూడా అతనికి ఒక ప్రత్యేక శైలి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. పగటిపూట ఏమీ తెలియనట్టు లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాలు తిరుగుతూ రెక్కి నిర్వహించేవాడు. ఎవ్వరెప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, ఇంట్లో ఎంతమంది ఉంటారు, రాత్రి ఏ సమయానికి లైట్లు ఆరిపోతాయి అన్నీ ఓపికగా గమనించేవాడు. ఒక్కసారి సమాచారం మొత్తం తనకు అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే రంగంలోకి దిగేవాడు. తలుపులు పగలగొట్టడం కాదు, గోడకి రంధ్రం చేసి లోపలికి వెళ్లడం అతని ప్రత్యేకత. జాకీ సహాయంతో గోడను బలహీనపరిచి చిన్న రంధ్రం చేసి దాని గుండా లోపలికి ప్రవేశించి చోరీ పూర్తయ్యేసరికి ఎలాంటి శబ్దం లేకుండా అక్కడి నుంచి మాయమైపోతాడు. అలాంటి మోస్ట్ వాంటెడ్ షేక్ రఫీని చివరకు వినుకొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ కథకు ఆరంభం వినుకొండలోని ఓ జ్యువెలరీ షాప్లో జరిగిన భారీ చోరీ. మే 21న వేక్షిత జ్యువెలరీలో ఉన్న భారీ మొత్తంలో వెండి వస్తువులు మాయమయ్యాయి. షాప్ యజమాని ఫిర్యాదు అందుకున్న పోలీసులు మొదట ఇది సాధారణ చోరీ కాదని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పని చేసిన తీరు చూస్తే అనుభవజ్ఞుడైన నేరస్తుడి హస్తమున్నట్టు స్పష్టమయ్యింది. అక్కడి నుంచి మొదలైన దర్యాప్తు చివరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తి వరకెళ్లింది. పోలీసులు తొందరపడలేదు, ఓ చిన్న ఆధారాన్ని కూడా వదల్లేదు. ఘటనా స్థలంలో లభించిన ప్రతి ఆనవాళ్లు, సీసీ కెమెరాల దృశ్యాలు, సెల్ ఫోన్ కాల్ డేటా, అనుమానాస్పద కదలికలు గుర్తిస్తూ ముందుకు కదిలారు. ఒక దశలో అన్ని ఆధారాలు ఒకే వ్యక్తి వైపు చూపించడం ప్రారంభించాయి. అతడే షేక్ రఫీ అలియాస్ పొట్టి రఫీ. కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఈ నిందితుడి కదలికలను ప్రత్యేక బృందం నిశితంగా గమనించింది. చివరకు వినుకొండ సమీపంలో పసుపులేరు వంతెన వద్ద పోలీసులు ఉచ్చు బిగించారు. ఎలాంటి అనుమానం రాకుండా నిఘా పెట్టి సరైన సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2.5 ఏళ్లుగా పోలీసులకు సవాల్గా మారిన నేరస్తుడు చివరకు చట్టం ముందు తలవంచక తప్పలేదు. అదుపులో తీసుకున్న తర్వాత జరిగిన విచారణలో బయటికొచ్చిన వివరాలు పోలీసులను కూడా షాక్కి గురి చేశాయి. వినుకొండలో జ్యువెలరీ షాప్ ఒక్కటే కాదు, అదే ప్రాంతంలో మరో పెయింట్ దుకాణం, డ్రై ఫ్రూట్ షాప్, ఇంకా 2 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ప్రకాశం జిల్లా అద్దంకిలో నగదు, బంగారం, వాహనాల చోరీ, అన్నమయ్య జిల్లాలో కారు దొంగతనం చేశాడు. మరో కేసు విచారిస్తే ఇంకో జిల్లా పేరు బయటికొచ్చింది. ఇలా అతని నేరాల జాబితా ఒక్కొక్కటిగా బయటకొచ్చింది. రఫీ నుంచి మొత్తం 27 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిలో
7.257 కిలోల వెండి వస్తువులు, బంగారు పూత పూసిన ఆభరణాలు, హారాలు, 6 గ్రాముల బంగారు కమ్మలు, 1,70,000 నగదున్నాయి. అంతేకాదు దొంగతనాలకు ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, బజాజ్ మెక్సిమా ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. నీతుడి వద్ద నుండి లభించిన ఈ రికవరీ చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. దాదాపు 25 చోరీల కేసులో అతడి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక జిల్లాలో పోలీసులు నిఘా పెంచితే మరో జిల్లాకు వెళ్లేవాడు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇంకో ప్రాంతాన్ని ఆశ్రయించేవాడు. ఈ విధంగా జిల్లాలు మారుస్తూ పోలీసులను తప్పించుకుంటూ తన నేరాలను కొనసాగించాడు. రఫీ అరెస్టు తర్వాత మరో విషయం కూడా స్పష్టమయ్యింది. చిన్న చిన్న చోరీలతో మొదలైన నేర జీవితం క్రమంగా అలవాటై చివరికి వృత్తిగా మారిపోయింది. కష్టపడి సంపాదించే జీవితం కంటే ఒక్క రాత్రిలో లక్షలు కొట్టేయాలనే ఆలోచన అతడిని వరుస నేరాల వైపు నడిపించింది. కానీ నేరం ఎంత తెలివిగా చేసినా చట్టం కన్ను తప్పించుకోవడం శాశ్వతంగా సాధ్యం కాదని ఈ కేసు మరోసారి నిరూపించింది. 2 ఏళ్లుగా పోలీసులకు సవాల్గా మారిన ఒక నిందితుడు చివరకు చట్టం ముందు నిలిచాడు. 27 లక్షల విలువైన చోరీ సొత్తు బాధితులకు తిరిగి దక్కనుంది. కానీ ఈ ఘటన మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. నేరస్తుడు ఎంత తెలివిగా ఆలోచించినా, ఎంతకాలం తప్పించుకున్నా ఒకరోజు చట్టం అతడిని చేరుకుంటుంది. నేరం ఎంత తెలివిగా చేసినా చట్టం కన్ను తప్పించుకోవడం శాశ్వతంగా సాధ్యం కాదు. సులభంగా సంపాదించిన సొమ్ము చివరకు జీవితాన్నే జైలు గోడల మధ్య బంధిస్తుంది. కష్టపడి సంపాదించడమే శాశ్వతం. నేరం ఎంచుకున్న ప్రతి అడుగు చివరకు శిక్ష వైపే నడుస్తుంది. అపరిచితుల కదలికలపై అప్రమత్తంగా ఉండడం, అనుమానాస్పద ఘటనలు వెంటనే పోలీసులకు తెలియజేయడం, ఇలాంటి నేరాలను అరికట్టడం ప్రతి పౌరుడి బాధ్యత.